చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలైనట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. అతను చెంచల్గూడ ప్రధాన గేట్ నుంచి కాకుండా వెనక గేట్ నుంచి అధికారులు అతన్ని తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. అతను ఇక్కడి నుంచి నేరుగా అతని నివాసానికి వెళ్ళారు. ఒక ఎస్కాట్ వాహనం అతను వెంట వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొద్దిసేపు క్రితం ఆయన ఇక్కడి నుంచి రిలీజ్ అయ్యి అతని నివాసం జూబ్లీహిల్స్లో అతని నివాసానికి వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా ఈ కేసులో నిన్నటి నుంచి వినట్టుతున్నటువంటి ఉత్కంఠకి తెరపడిందని చెప్పాలి. ఈరోజు ఉదయం 7 గంటల లోపే, అంటే 6 గంటలకి అన్లాక్ టైం తర్వాత అతన్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి అల్లు అరవింద్ ఇక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత వెనుక గేట్ నుంచి అతన్ని పంపించినట్లుగా అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇతను నేరుగా అతని ఇంటికి వద్దకు ఎస్కాట్ వాహనంలో వెళ్ళనున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి కేసులో A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ చేయడం, ఆ తర్వాత నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం హైకోర్టులో క్వాష్ పిటిషన్లో భాగంగా మధ్యంతర బెయిల్ను 4 వారాల పాటు ఇవ్వడం, ఆ బెయిల్ ఆర్డర్ రాత్రి లేటుగా ఇక్కడికి రావడంతో రాత్రంతా అతను జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అనంతరం పొద్దునే కొద్దిసేపటి క్రితం అతన్ని రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులని ఈ కేసులో నిందితులుగా చేర్చడం జరిగింది. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మేనేజర్తో పాటుగా అతని వ్యక్తిగత సిబ్బంది, పుష్ప మూవీకి సంబంధించినటువంటి టీం, ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీస్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం 18 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఆ కేసులో A11గా ఇతనున్నాడు. A1గా థియేటర్ యాజమాని ఈ కేసు A1గా ఆ కేసులో నమోదు చేశారు. ఆ రోజు జరిగినటువంటి డిసెంబర్ 4వ తేదీన సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటనలో తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ మృతి చెందడం, మరొక అతని కుమారుడికి తీవ్ర గాయాలవడం, ఆసుపత్రికి చికిత్స పొందడం, ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా థియేటర్ అంటే 4 రోజుల క్రితం ముగ్గురు థియేటర్ సంబంధించిన యజమాని, అక్కడ మేనేజర్తో పాటుగా ఆ లోవర్ అప్పర్ చూసుకునేటువంటి ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా నిన్న అల్లు అర్జున్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనకి మధ్యంతర బెయిల్ రావడంతో చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యి అతను నేరుగా అతని ఇంటికి వెళ్ళిపోతున్నారు. అతనికి ఒక ఎస్కాట్ వాహనం పోలీసులు ఇచ్చారు. నేరుగా అతని ఇంటికి వెళ్ళిన తర్వాత జూబ్లీహిల్స్లో అతని నివాసం వద్ద ముందస్తుగానే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అంటే బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోకి అభిమానులు కూడా ఎక్కువగా రాకుండా, ఎందుకంటే గత రాత్రి జరిగినటువంటి కొంత ఇన్సిడెంట్స్ను దృష్టిలో ఉంచుకొని గతంలో జరిగినటువంటి ఫ్యాన్స్ అధికంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగా చర్యలు చేపట్టి అటు జూబ్లీహిల్స్ పోలీసులు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఓవర్ టు యు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. నిన్న మధ్యంతర బెయిల్ వచ్చినా కానీ రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉన్నారు. నిన్న రాత్రే విడుదల కావాల్సి ఉండగా ఈరోజు బెయిల్ పత్రాలు ఆలస్యం కావడంతో ఈరోజు ఉదయం అల్లు అర్జున్ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఎస్కాట్ వాహనంలో ఆయన్ను నేరుగా ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాన ద్వారం నుంచి కాకుండా వేరొక గేట్ నుంచి అర్జున్ను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
They have received order copy from the High Court and despite receiving the order copy, they did not release. You should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release anything. Despite clear order, they did not release. So they have to answer. Unnadandi. That is what we have to take further steps and legally what is permissible, we will take it. Court order is very specific that forthwith the moment you receive the order, you have to release anything. Despite clear order, they did not release. Now they have to answer. Unnadandi. That is what we have to take further steps and legally what is permissible, we will take Sir, it. what is the kind of, are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. Okay. But as of now, he has left from the... Yes, he has been released. మీరు అడిగారా సార్ లోపల ఇప్పుడు నైట్ అంతా కూడా స్టే చేశారు అంటే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా మరి ఆయన అంతా కూడా నార్మల్ ఖైదీలతోనే ఉంచారా ఏం జరిగింది No, we have moved an application and special category present rules prakaram special category permit chestarandi. Okay. Over the night, had there been any kind of suppose that he had been comfortable given the situation that he had stayed in? I'm sorry, beg pardon? Had he been comfortable in the night? That I can't say. That he had How do I know that? I can't answer that. Okay. So release has been secured now. Now he has been released. He has been released. And what transpires sir, in the evening because you was trying hard to get him released yesterday itself. We were only requesting the department to comply the High Court's order. They did not comply the High Court's order. High Court order was very, very specific that forthwith they were supposed to release him. What was the they time did not. when the paper came in? So you will further approach to High Court. Definitely, we will take steps. There Legally. What is was permissible? some delay in the papers being brought, and that is why all of this confusion had taken place. No. See, High Court specifically mentions that to release forthwith. Yes. Okay, it did not come from the trial court. Yes. The order is coming. When the order is coming from the High Court, they were bound to comply the order. That they did not do on it. You will file అసలు ఆర్డర్ కాపీస్ regular ఇక్కడికి ఎప్పుడు వచ్చేసారు ఇంత డిలే ఎందుకు అయింది High Court నుంచి వెళ్ళి రానికి టైం పట్టింది. Okay, దానికోసం delay. You will file regular bail, sir. Regular bail. No. High Court will hear and continue. Okay. This is only for 4 weeks. Thank you, sir. Thank you, sir. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. జైలు వెనుక గేటు నుంచి అల్లు అర్జున్ను అధికారులు పంపించారు. ఎస్కాట్ వాహనం ద్వారా అల్లు అర్జున్ను నివాసానికి పంపించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిన్న అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ వచ్చిన రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లు అర్జున్ను ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇవాళ విడుదల చేశారు. జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలై ఇంటికి పయనమయ్యారు. ఆయన విడుదలపై శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. నాంపల్లి న్యాయస్థానం అర్జున్కు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా వెంటనే చెంచల్గూడ జైలుకు తరలించారు. జైల్లో ఆయనకు మంజీరా బ్యారక్ కేటాయించారు. జైల్లో అర్జున్ కొంత సమయం ముభావంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల్లోపే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మామా చంద్రశేఖర్ రెడ్డి అభిమానులు జైలు వద్దకు చేరుకున్నారు. ఎస్కాట్ సిబ్బందితో చంద్రశేఖర్ రెడ్డి గొడవకు దిగటంతో ఆయనను డబీర్పురా పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొంత సమయానికి తిరిగి జైలు వద్ద వదిలి వెళ్లారు. బెయిల్ కు సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా రాత్రి 10:30కు చేరాయి. ఫలితంగా శుక్రవారం రాత్రి చెంచల్గూడ జైల్లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం విడుదల చేయనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. కుమారుడితో కలిసి వెళ్లేందుకు వచ్చిన అల్లు అరవింద్ రాత్రి 10 గంటలకు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు జూబిల్ హిల్స్ అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.